పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఆయన మీ కోసం చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని రాయబడి ఉంది. పేతురు గారు ఈ లేఖన భాగంను ఎక్స్పీరియన్స్ తో రాశాడని చెప్పవచ్చు. ఎందుకంటే అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే హేరోదు యేసుప్రభు శిష్యుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. తర్వాత పేతురు గారిని కూడా చెరసాల్లో వేయించను. 2 సంఖ్యల చేత బంధింపబడి పేతురు గారు 2 సైనికుల మధ్య నిద్రపోవచ్చున్నాడు. చూడండి, పేతురు గారు 2 సైనికుల మధ్య నిద్రపోవడానికి కారణం ఏంటి? తనకున్న చింత యావత్తంతా కూడా దేవుని మీద వేశాడు. అందుకనే హాయిగా నిద్రపోతున్నాడు. అతడు హాయిగా నిద్రపోవడానికి కారణం ఏమిటంటే, ప్రియా దేవుని బిడ్డలారా, అంతకు ముందే యాకోబును ఖడ్గంతో చంపించేశారు, ఇతన్నేమో జైల్లో పెట్టారు. ఎవరికైనా అయితే ఏముంటుంది? భయం ఉంటుంది. తన తోటి సేవకుడైన యాకోబును చంపించేశారు, నన్ను కూడా చంపేస్తారేమో అని భయము భీతి ఉండే నిద్ర పట్టదు. కానీ అట్లా కాకుండా పేతురు గారు హాయిగా 2 సైనికుల మధ్య నిద్రపోవచ్చున్నాడు. కారణం ఏంటంటే అతని చింత యావత్తు కూడా దేవుని మీద వేసి, ఏం జరిగినా మేలే, సావు అయితే పరలోకంలో ఉంటాను, బ్రతికితే దేవుని సేవ చేస్తానని ఒక మంచి నిరీక్షణతో ఆయన 2 సైనికుల మధ్య నిద్రపోవచ్చున్నట్లుగా మనం చూడగలము. అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 ఇంతకుముందు మనం చదువుకున్నట్లుగా ఆయన మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, ఆయన మీకోసం చింతించుచున్నాడు అని లేఖనము పేతురు గారు రాసినట్లు మనం చూడగలము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఆయన మీకోసం చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని రాయబడి ఉంది. పేతురు గారు ఈ లేఖన భాగంను ఎక్స్పీరియన్స్ తో రాశాడని చెప్పవచ్చు. ఎందుకంటే అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే హేరోదు యేసుప్రభు శిష్యుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. తర్వాత పేతురు గారిని కూడా చెరసాల్లో వేయించను. 2 సంఖ్యల చేత బంధింపబడి పేతురు గారు 2 సైనికుల మధ్య నిద్రపోవచ్చున్నాడు. చూడండి, పేతురు గారు 2 సైనికుల మధ్య నిద్రపోవడానికి కారణం ఏంటి? తనకున్న చింత యావత్తంతా కూడా దేవుని మీద వేశాడు. అందుకనే హాయిగా నిద్రపోతున్నాడు. అతడు హాయిగా నిద్రపోవడానికి కారణం ఏమిటంటే, ప్రియా దేవుని బిడ్డలారా, అంతకు ముందే యాకోబును ఖడ్గంతో చంపించేశారు, ఇతన్నేమో జైల్లో పెట్టారు. ఎవరికైనా అయితే ఏముంటుంది? భయం ఉంటుంది. తన తోటి సేవకుడైన యాకోబును చంపించేశారు, నన్ను కూడా చంపేస్తారేమో అని